నిఖిత, వాట్ ఇస్ దిస్? ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ఆ రాజా ఇంటికి. వాట్? మా డాడీని ఆ రాజా ఎలా మోసగించాడో తెలిసింది. వాడి అంతు చూడ్డానికే నేను వెళ్తున్నాను. ఏ నిఖిత, 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 ప్లీజ్ ప్లీజ్ వెయిట్ 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 ప్లీజ్, నా మాట విను. ఆవేశం తగ్గించుకో. ఆ రాజా గురించి నీకేం తెలుసు? వాడి రౌడీజానికి ఊరంతా గడగలాడతాను తెలుసా? బట్ ఐ డోంట్ కేర్. ఎస్, నీ రక్తం కళ్ళ చూసిన వాణ్ణి వదిలేయటం నీకు చేతనవుతుందేమో కాని నా తండ్రిని మోసం చేసిన వాణ్ణి ఎక్స్క్యూజ్ చేయడం నా వల్ల కాదు. అది కాదు నిఖిత, కాస్త ప్రశాంతంగా ఆలోచించు. నువ్వు తీసుకునే డెసిషన్ వల్ల ఆ ప్రభువుల ఐక్యమైపోయిన మావయ్య ఎలాగూ తిరిగిరాడు. కానీ ఆ రాజాగడ వల్ల మాత్రం మనకి కొత్త సమస్యలు రావడం ఖాయం. ఏ బెదిరిస్తున్నావా? అది కాదు, అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నాను. నువ్వేం చెప్పక్కర్లేదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ రాజాగాడిని నాశనం చేయడానికి నేనెంతకైనా తెగిస్తాను. అది కాదు నిఖిత, నేను చెప్పేది ఏంటంటే, నేనొకసారి నిర్ణయం తీసుకున్నాక ఎవరేం చెప్పినా మార్చుకోను. నీకిష్టం లేకపోతే మానేసి, నాకెవరి సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు. గుడ్ బై. నిఖిత ప్లీజ్ అలా మాట్లాడుకు. యు ఆర్ పార్ట్ ఆఫ్ మై హార్ట్. నీ బాధ నాది కాదు. అయినా నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా? నీ ఆత్మవిశ్వాసం గురించి, పట్టుదల గురించి నాకు తెలీదా? నువ్వు అనుకున్న తప్పకుండా సాధిస్తావు. ఈ ప్రయత్నంలో నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. బావా, విష్ యు గుడ్ లక్. థ్యాంక్ యూ. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆ రాజా గుండె బలం, కండబలం ఉన్నవాడే కాదు, తెలివైనవాడు కూడా. ఆ తెలివైన వాణ్ణి ఎలా మోసం చేస్తానో చూడు. బాయ్. ఉంటానండి. సంతోషం, ఆనందం. మరి బాంబేలో కలుద్దామండి. ఉంటాను సార్. ఎస్ సార్. రా ప్రియా, కూర్చో ప్రియా. అరే కూర్చోమనుంటే. నీకు ఈరోజు సంతోషకరమైన వార్త చెప్పబోతున్నా. నువ్వు నా పిఏ అవటం వల్ల నాకు ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి. నా అదృష్టం అని చెప్పబోతున్నాడు. ఏమిటని అడగవే. ఏంటి సార్? చెప్తాను. 40 సంవత్సరాలుగా వద్దు వద్దు అని పక్కగా తోసేస్తున్నది ఇప్పుడు కావాలి కావాలి అనిపిస్తోంది. ఎక్కడైనా అడగవే. నా మనసులో ఏమిటి అని అడగవే ప్రియాంక. ఏంటి సార్? చెబుతాను చెప్పడానికే నువ్వు పిలిచింది. ఈ 40 ఏళ్ళుగా నేను అనుభవించిన ఆ కోరిక ఇప్పుడు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా. ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నాను. ఎలా అని అడగవే ప్రియాంక. చెప్తాను నేనే చెప్తాను. నిన్ను చూసిన మొదటి రోజు ఆ ఆలోచన నాలో మొక్క తిరిగిందంటే ఏమిటి అర్థం, ఏమిటి అని అడుగు. నీకు అడగడానికి సిగ్గుగా ఉండొచ్చు, నేనే చెప్తాను. చెప్పాలంటే నాకు సిగ్గుగానే ఉంది, అయినా చెప్తాను. చెప్పక ఊరుకుంటానా? ఆ కోరిక పేరు ప్రేమ అని అర్థం. అందువల్ల నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. ఏ నిర్ణయం అని అడుగు, నేనే చెప్తాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను సార్. అందుకని మన ఇద్దరి పేర్లు పెట్టి ఇన్విటేషన్ రెడీ చేశాను. ప్రూఫ్ కూడా తీసుకొచ్చాను. డేటు మాత్రం ఫిక్స్ చేసి ఇందులో రాసేస్తే 2 రోజుల్లో ఇన్విటేషన్ రెడీ. సార్, దిస్ ఇస్ టూ మచ్. నేను వెళ్ళి మేనేజర్ గారికి కంప్లైంట్ చేస్తాను. అది కాదు ప్రియాంక. ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శాస్త్రి, యు ఆర్ టర్మినేటెడ్. సార్, నో ఎక్స్క్యూజ్. ఈ ఆఫీసులో ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు.
నేను చూడ్డానికి డీసెంట్ గానే కనిపిస్తాను, కానీ నేను పోకిరివాణ్ణి. నీలా ఆడాలంటే పడే పోకిరిని మాత్రం కాదు. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ ఐ సై. నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను కదమ్మా. ఎస్ సార్, కానీ ఒక్క మాట. ఎస్, నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను సార్. వాట్? అవును సార్, పూలమ్మిన చోటే కట్టెలు అమ్మలేను. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును సార్, ఈ ఆఫీస్ ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ కొంతమంది దేవతలున్నారు, కానీ తులసి వనంలో గంజాయి మొక్కల్లా కొంతమంది దుర్మార్గులున్నారు. వాళ్ళ మధ్య నేనుగా బతకలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. దయచేసి నా రాజీనామాకు అనుమతించండి. ఒరే సిద్ధు, ఏంటమ్మా? ఆ వాటర్ బ్యాగ్ లో చల్లటి నీళ్లు పోసి పట్టారా? అలాగేనమ్మా. ఒరే రవి, అమ్మా, ఆ గూట్లో చిల్లర డబ్బులు పెట్టాను, మూటగట్టి పెట్టా, అది తీసుకురా. ఎందుకమ్మా? తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు చేతిలో చిల్లర డబ్బులు ఉండాలిరా. అయినా వివరాలన్నీ నీకెందుకు, చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. అమ్మా, వెళ్ళే తీర్థయాత్రలకే కదా, అవును, ఇంత లగేజ్ ఎందుకమ్మా? తీర్థయాత్రలకు వెళితే స్నానాలు చేయమా, బట్టలు మార్చుకోమా, తిండి తినమా? ఏది తప్పుతుందిరా? అయినా కందకి లేని దురద కత్తిపేటకెందుకని మోసుకెళ్లేది నేను. నాకు లేని బాధ నీకెందుకురా? అబ్బబ్బబ్బా, నోరు విప్పితే చాలు నోరు ముయించేస్తావు. సరే, నీ ఇష్టం. ఎన్ని బ్యాగులు తీసుకెళ్తావో అన్ని తీసుకెళ్ళు. ఇంక సర్దేవేమీ లేవులే. అవును, ఆ రాజనగడేడ్రా? ఆటో తీసుకొస్తానని వెళ్ళి అరగంట అయింది, ఇంతవరకు రాలేదు. వచ్చేసా. ఆటో అక్కడ రెడీగా ఉందమ్మా, నువ్వు పదమ్మా. అమ్మా, ఇదిగో వాటర్ బ్యాగు. అమ్మా, ఇదిగో చిల్లరా. సరే, ఆ బ్యాగ్లో వేరా. 1 2 3 4 5. 1 2 3 ఆ, 4 సరిపోయింది. 5. సరే, పదండి పదండి. పదండమ్మా. అబ్బా, ఒరేయ్, ఆ. యథాభాష లేకుండా జాగ్రత్తగా ఉండండి. అలాగేలే అమ్మా. అమ్మ లేదు కదా అని అల్లరి చిల్లర వేషాలేసి ఇల్లు పాడు చేశారనుకో, నేనొచ్చాక ఒక్కొక్కడ పళ్ళు రాలగొడతాను. అర్థమైందా? అర్థమైంది. అమ్మా, మేమేమన్నా చిన్నపిల్లలమ్మా? ఆ అదే, చిన్నపిల్లల పెద్దవాళ్ళ అనేది, బుద్ధిమంతుల అనేది నేను ఊరి నుంచి వచ్చాక తెలుస్తుందిలే. అమ్మా, మాకు ఊరి నుంచి ఏం తీసుకొస్తావు? ఏం తెస్తాన్రా? ఆ దేవుడు ప్రసాదం, ఆ సాయిబాబా విభూది. అది తిన్న తర్వాత అయినా మీరు బాగుపడితే నాకదే 10,000. అయినా నేను వెళ్ళేది నా రాజా కోసం. నా రాజా మనసు మార్చి త్వరగా పెళ్లి చేసుకున్నట్టు చేయమని ఆ సాయినాథుడికి మొక్కుకుంటాను. మరి అంతే కదా, పద పద, ట్రైన్ టైం అవుతుంది. స్టేషన్లో నీ ఫ్రెండ్స్ అంతా ఎదురు చూస్తుంటారు. నన్ను పద పద అని మీరు ఇంకా అలా నిలబడి ఉంటారేమిట్రా? పదండి. ఏదో చెప్పాలనుకున్నానురా, మర్చిపోయాను. సరే గాని వేళకి తిండి తిని హాయిగా నిద్రపొండి. అలాగేనమ్మా. ఇదిగో, అనవసర విషయాల్లో తలదూర్చి లేని గొడవలు తెచ్చుకోకండి. అలాగేనమ్మా. ఒరే, రాజా వచ్చాక వాణ్ణి కూడా జాగ్రత్తగా ఉండమని నేను చెప్పానని చెప్పండి. సరేనమ్మా. ఒరే, ఇల్లు కాస్త జాగ్రత్తగా చూసుకోండిరా.
అన్నీ జాగ్రత్తగానే ఉంటాయిలే అమ్మా. దయచేసి నువ్వు మనశ్శాంతిగా వెళ్ళిరా అమ్మా. సరే పదండి. అమ్మయ్యా, అవునా రే, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేద్దాంరా? టొట్టడాయ్. ప్యాక్ ఆడుకుందాంరా. సరే పదరా, అమ్మేది చూసుకుంటా. పద. ఎంత పెద్ద అద్దం. అయ్యో. ఇదెవర్రా బాబు, ఇంట్లో అద్దం ముందు తయారైనట్టు తయారవుతుంది. ఆ అబ్బా, ఎంత ముద్దొస్తున్నావే సుబ్బలక్ష్మి. ఆ, సుబ్బలక్ష్మి పేరు ఎలాగో ఉంది, స్టైల్ గా లక్ష్మి అని పిలుచుకుంటాను. ఒక్క ముద్దిచ్చుకుంటాను. చచ్చాను తండ్రోయ్. అమ్మో, నా కాలు విరిగిపోయింది నాయనోయ్. ఆ మనిషి నన్ను అన్యాయం చేశాడు రా దేవుడోయ్. ఓయ్ ఓయ్, నీకేమైనా మెంటలా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నేను అద్దం ముందు తయారవుతుంటే నువ్వు లోపల నుంచి గుడ్ల గుబల చూడలేదు. ఏంటి, నేను గుడ్ల గుబలా చూసానా? కొట్టానంట మళ్ళీ. ఏయ్, ఏడు బాబు, ఏడ్చింది చాలుగానే, వెళ్ళేక్కడి నుంచి. ఎలా వెళ్ళాలి? నీ వల్ల నా కాలు విరిగిపోయింది. ఇప్పుడు నేను మా బావింటికి ఎలా వెళ్ళాలి? చచ్చా, పొద్దుటే వ్యధం చేశాను సార్. బావంట బావ. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? నా కారద్దంలో నీ బోడి సోకులు చూసుకుంది కాక మళ్ళీ ఏడుపోటి. ముందులే నీకు ఒక డొక్కు కారు. ఏదో మా బావని ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను కానీ నీ బోడి కారు గురించి కాదు. ఆ, నీ బావను వెతుక్కుంటూ వచ్చావా? నీ బావ ఏమైనా మందులో తప్పిపోయిన మేకపిల్ల? ఏయ్, ఆపు. ఎందుకు ఏడుస్తున్నా? ఆపు. ఎవరన్నా చూస్తే నేను నిన్నేదో చేశాను అనుకుంటా. ఆపు, ఆపు తల్లి. అమ్మయ్యా, ఫైర్ ఇంజిన్ ఆగినట్టుంది. ఎందుకు తల్లి అంత ఏడు పేడ్చావు? మా బావ గుర్తుకొచ్చాడు. మా బావని చూడాలి. మా బావని చూడాలి. మా బావని చూపించు. మీ బావేనా ఫస్ట్ షో సినిమానా టికెట్ కొని చూపించడానికి? అయినా మీ బావని వెతికి పెట్టాల్సిన కర్మ నాకేం పట్టింది? అయ్యో, నొప్పి. చంపేశాడే. ఒళ్ళంతా హూనమైపోయింది. వామ్మో, వాయ్యో. ఎక్కడ దొరికిందిరా నా ప్రాణానికి? ఏమైంది? ఏంటా కేకలు? నొప్పి బాబు, నొప్పి. నడుమంతా విరిగిపోయింది తెలుసా? నొప్పి లేదు, గిప్పి లేదు. నోరు మూసుకుని వెళ్ళి మీ బావని వెతుకప్పా. వెతుక్కునేదాన్ని, కానీ నొప్పితో ఎలా వెళ్ళాలి? నువ్వే వెతికి పెట్టు మా బావని. నోరు మూసుకో. నాకేం పని మీ బావని వెతకడానికి? ఆ? పొద్దున్నే లేచి ఏ వెదమ్మని చూశాను. ఈరోజు నీకు దొరికిపోయాను. సరే, మీ బావ అడ్రస్ ఉంటే ఇయ్యి.